భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఒకప్పుడు 100 కోట్లు అనేది గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ అనేది ఒక బెంచ్ మార్క్గా మారిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ సృష్టించిన ఆల్ టైమ్ రికార్డు రణ్వీర్ సింగ్ తన లేటెస్ట్ సినిమాతో కేవలం 9 రోజుల్లోనే దాటిస్తాడా అనేది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గతేడాది అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. షారూక్ ఖాన్ తన మాస్ అవతార్లో దేశవ్యాప్తంగా థియేటర్లను ఊపేశాడు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1160 కోట్ల రూపాయల లైఫ్ టైం కలెక్షన్లను రాబట్టి బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. అయితే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ 2 చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించినట్లుగా కనిపిస్తోంది. జవాన్ లైఫ్ టైం కలెక్షన్స్ 1160 కోట్లు, దురంధర్ 2 9 రోజుల్లో 1173 కోట్లు కొల్లగొట్టింది. అంటే షారూక్ ఖాన్ తన మొత్తం థియేట్రికల్ రన్ లో సాధించిన ఫిగర్ ను రణ్వీర్ సింగ్ కేవలం 9 రోజుల్లోనే అధిగమించారన్న వార్తలు ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇది కనీవిని ఎరుగని రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అధికారికంగా దురంధర్ 2 అనే సినిమా గురించి లేదా ఈ స్థాయి కలెక్షన్ల గురించి ట్రేడ్ వర్గాల నుండి ఖచ్చితమైన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. బాలీవుడ్ లో ఒకప్పుడు ఖాన్ల రాజ్యమే నడిచేది. కానీ ఇప్పుడు రణ్వీర్ సింగ్, రణ్వీర్ కపూర్ వంటి యంగ్ స్టార్స్ తమ మార్కెట్ ను విపరీతంగా పెంచుకుంటున్నారు. ఒకవేళ దురంధర్ 2 సినిమా నిజంగానే 9 రోజుల్లో 1100 కోట్లు దాటి ఉంటే షారూక్ ఖాన్ వంటి దిగ్గజాల రికార్డులు ప్రమాదంలో పడ్డట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతోంది అనడానికి ఈ కలెక్షన్లే నిదర్శనం. సౌత్ సినిమాల జోరుకు తోడు బాలీవుడ్ సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్లో వరుసగా చేరుతుండడం సినిమా ప్రేమికులకు పండగే. అయితే జవాన్ రికార్డు నిజంగానే మాయమైందా లేదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.